చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని జాతికి అంకితం చేశారు. చినాబ్ రైల్వే వంతెనను రియాసీ జిల్లాలోని బక్కల్, కౌరీ మధ్య నిర్మించారు. ఇది చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఉంది. ప్యారిస్లోని ఐఫిల్ టవర్ 330 మీటర్లు. దానికంటే ఎత్తులో దీన్ని నిర్మించారు. దానికంటే 35 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఉంది. అందువల్ల ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందింది. 1315 మీటర్ల పొడవైన ఈ వంతెనను 27,000 టన్నుల ఉక్కుతో నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, 8 తీవ్రత గల భూకంపాలను తట్టుకునేలా దీన్ని రూపొందించారు. దీని పిల్లర్లను 63 మిల్లీమీటర్ల మందంతో కూడిన ప్రత్యేక బ్లాస్ట్ ప్రూఫ్ ఉక్కుతో నిర్మించారు. బ్లాస్ట్ ప్రూఫ్ ఉక్కు ఈ ప్రాంతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఎక్కువగా ఉంటాయి. చాలా సెన్సిటివ్ ఏరియా కావడంతో బ్లాస్ట్ ప్రూఫ్ ఉక్కుతో దీన్ని నిర్మించారు. అలాగే భారీ గాలులు వీస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి, ఇక్కడ మంచు తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆ దాటికి తట్టుకునే విధంగా, అలాగే హైయెస్ట్ సిస్మిక్ రేంజ్లో ఉంది, హిమాలయన్ రేంజ్లో ఉంది ఇది. కాబట్టి భూకంపాల 8 తీవ్రత గల భూకంపాలను తట్టుకునే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఇది 40 కేజీల TNTకి సమానమైన బ్లాస్ట్లను తట్టుకోగలుగుతుంది. ఈ వంతెనను కెనడాకు చెందిన WSP ఇంజనీరింగ్ సంస్థ రూపొందించింది. 2002లో నిర్మాణం మొదలుపెట్టగా 2022లో పూర్తయింది. అంటే దాదాపు 20 ఏళ్ల సమయం తీసుకుంది. ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు సృష్టించింది. న్యూయార్క్లోని 319 మీటర్ల క్రిస్లర్ భవనం కంటే ఎత్తైనది ఈ బ్రిడ్జ్. ఈ వంతెన కట్రా నుంచి బనీ హాల్ వరకు కీలకమైన లింక్ని సెట్ చేస్తుంది. అందువల్ల కట్రా శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం 6-7 గంటల నుంచి 3 గంటలకు తగ్గుతుంది. అంటే సుమారుగా 3 గంటల సమయం తగ్గిపోతుంది. ఈ వంతెన హిమాలయ ప్రాంతంలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా నిర్మించారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు సైనిక దళాలకు కూడా ఇది సౌలభ్యం కల్పిస్తుంది. వందే భారత్ రైలు ఈ వంతెనపై నడవడం వల్ల ప్రయాణికులకు చినాబ్ నది లోయ, హిమాలయ శిఖరాలు, సుందరమైన ల్యాండ్స్కేప్లు, అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టైడ్ రైల్వే బ్రిడ్జ్. మనకి హైదరాబాద్లో కూడా కేబుల్ స్టైడ్ బ్రిడ్జ్ ఉంది, కానీ అది రోడ్డును కలుపుతూ ఉంటుంది. కానీ మొట్టమొదటి కేబుల్ స్టైడ్ రైల్వే బ్రిడ్జిగా ఈ చినాబ్ రైల్వే వంతెనను మనం చెప్పుకోవచ్చు. మనకి హైదరాబాద్లో సేమ్ దుర్గం చెరువు మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూడా కేబుల్ స్టైడ్ బ్రిడ్జ్గా చెప్పొచ్చు. కాకపోతే అది రోడ్డు మార్గాన్ని కలుపుతూ ఉంది, ఇది రైలు మార్గం. దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టైడ్ రైల్వే బ్రిడ్జిగా చినాబ్ వంతెనను చెప్పుకోవచ్చు. రియాసీ జిల్లాలోని బక్కల్, కౌరీ మధ్య ఈ నిర్మాణం జరిగింది. 359 మీటర్ల ఎత్తులో చినాబ్ నదిపై ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మించారు. ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు. ఐఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లు. దానికంటే 35 మీటర్ల ఎత్తులో ఇది మనం కంపేర్ చేసుకోవచ్చు. అంటే అది ఎంత ఎత్తులో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రివర్ బెడ్ అంటే నీటి కింద ఉన్నటువంటి భూమి. చినాబ్ నది రివర్ బెడ్ నుంచి దీని ఎత్తు 359 మీటర్లు. వంతెన 1315 మీటర్ల పొడవు ఉంటే 27,000 టన్నుల ఉక్కుతో దీన్ని నిర్మాణం చేశారు. సుమారు 20 ఏళ్ల సమయం పట్టింది. అంటే పూర్తిగా నిర్మాణం అని చెప్పుకోవడానికి లేదు. మధ్య మధ్యలో హాల్ట్ కూడా జరిగింది. కొన్ని కారణాల వల్ల బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆపివేశారు కొంతకాలం పాటు. ఆ తర్వాత మళ్ళీ నిర్మాణం కొనసాగించడం, మళ్ళీ కొన్ని అవాంతరాలతో నిర్మాణం ఆగిపోవడం, ఇలా 20 ఏళ్ల సమయం తీసుకుంది దీనికి. గత 2 ఏళ్లలో రైల్వే ట్రాక్స్ నిర్మించారు. 2022కి ఇది పూర్తి స్థాయిలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. 23, 24లో రైల్వే ట్రాక్స్ వేశారు. 24లో ట్రయల్ రన్స్ పూర్తయ్యాయి. 25 ఏప్రిల్లో ఇది ప్రారంభం కావాల్సి ఉంది, కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక ప్రారంభించలేదు. ఇక ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ అటాక్లు అన్ని ఘటనలు జరిగి పూర్తయిన తర్వాత ఇప్పుడు ఈరోజు చినాబ్ బ్రిడ్జ్ వంతెనను ప్రధాని ప్రారంభించారు, జాతికి అంకితం చేశారు.